వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో కీలక మలుపు తిరిగింది. వివాదాస్పదంగా మారిన 26 జీవోలన్నీ సక్రమమేనని వాటి జారీతో సంబంధమున్న మంత్రులు, ఐఏఎస్ అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు వారు సుప్రీంకోర్టులో కౌంటర్లు దాఖలు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసుకు సంబంధించి వివాదాస్పదంగా మారిన 26 జీవోలు సక్రమమేనని స్పష్టం చేశారు. వాటి జారీతో సంబంధమున్న మంత్రులు, ఐఏఎస్ అధికారులు. వాటి జారీలో ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదన్నారు. జీవోల జారీకి పూర్తి బాధ్యత అప్పటి రాష్ట మంత్రివర్గానిదేనని పేర్కొన్నారు. వ్యక్తిగతంగా బాధ్యుల్ని చేసేసేందుకు, నిందించేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు మంత్రులు గీతారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, పొన్నాల లక్ష్మయ్య, కన్నా లక్ష్మీనారాయణ, సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి మోపిదేవి సుప్రీంకోర్టులో విడిగా అఫిడవిట్లు దాఖలు చేశారు. మంత్రిమండలి చర్చించే జీవోలను జారీ చేశామని మంత్రులు అఫిడవిట్లు స్పష్టం చేశారు. జీవోలన్నీ ఆంధ్రప్రదేశ్ బిజినెస్ రూల్స్ అండ్ సెక్రటేరియట్ ఇన్స్ట్రక్షన్స్ కు లోబడి ఉన్నాయని, రాష్ట పారిశ్రామిక ప్రగతిని దృష్టిలో ఉంచుకుని వాటిని జారీ చేశాను తప్పించి వాటి జారీలో ఎలాంటి నేరాలకు పాల్పడలేదని కోర్టుకు విన్నవించారు. ఈ జీవోలతో సంబంధం ఉన్న 6 మంత్రులు, 8 మంది ఐఏఎస్ అధికారులకు సుప్రీంకోర్టు గతంలోనే నోటీసులు ఇచ్చింది. మంత్రులతో పాటు 5 ఐఏఎస్ అధికారులు శామ్యూల్, మన్మోహన్ సింగ్, ఆదిత్యనాథ్ దాస్, ఎస్వీ ప్రసాద్, శ్యాంబాబులు సోమవారం కోర్టులో విడిగా అఫిడవిట్లు దాఖలు చేశారు. రత్నప్రభ, సివిఎస్కే శర్మ గతంలోనే అఫిడవిట్లు దాఖలు చేశారు. అనారోగ్య కారణాల రీత్యా మరో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి అభ్యర్థన మేరకు ఆమెకు డిసెంబర్ 13 వరకు సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ గడువిచ్చారు. కేసు తదుపరి విచారణ డిసెంబర్ 10న జరగనుంది. కాగా మంత్రులు, ఐఏఎస్ అధికారుల అఫిడవిట్లలోని అంశాలన్నీ ఇంచుమించు ఒకేలా ఉన్నాయి. జగన్ కేసులో సీబీఐ విచారణ హైకోర్టులో జరగడం లేదని ఆరోపిస్తూ 26 జీవోల జారీతో ప్రమేయమున్న 6 మంత్రులు, 8 మంది ఐఏఎస్ అధికారుల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చకపోవడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు నెల్లూరు జిల్లాకు చెందిన న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. గత ఏప్రిల్ నెలాఖరులోగా వారంతా కౌంటర్ వేయాల్సి ఉంది. మంత్రులు, 5 ఐఏఎస్లు మాత్రం ఇంతకాలం సాగదీస్తూ 9 నెలల తర్వాత కౌంటర్ దాఖలు చేయడం గమనార్హం. జీవోలు సక్రమమని ఆనాడే ప్రభుత్వం జవాబిస్తే జగన్ పై కేసే ఉండేది కాదని పిటిషనర్ సుధాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మేము ఎవరికి వారు తప్పు చేయలేదు. ఈ 26 జీవోలు ఇష్యూ చేయబడడంలో ఏ తప్పిదము జరగలేదు. అన్ని సక్రమంగానే రూల్స్ ప్రకారమే ఈ జీవోలు 26 జీవోలు ఇష్యూ చేయబడినవి అనే ఒక వాదన తీసుకున్నట్టున్నాళ్ళు. అదే వాదన తీసుకుంటే ఈ ఒక్క ముక్క ఆంధ్ర రాష్ట్ర హైకోర్టు వారికి నోటీసులు ఇచ్చినప్పుడు చెప్పి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఆ వేదన తప్పిండేదండి. ఒక వ్యక్తిని సర్వనాశనం చేయాలన్నటువంటి దురుద్దేశంతోనే, ఆ ఉద్దేశంతోనే ఆ రోజు కౌంటర్లు దాఖలు చేయలేదు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా. సుప్రీంకోర్టు వారు కూడా మార్చి 12వ తేదీ నోటీసులు ఇచ్చినా కూడా ఈ రోజు దాకా ఆ ఒక్క ముక్క చెప్పడానికి ఇన్ని నెలలు కాలం గడపడం జరిగిందండి. ప్రభుత్వం మొదట్లోనే తన సమాధానం చెబితే జగన్ సంస్థలో పెట్టుబడులపై దర్యాప్తునకు ఆదేశించే పరిస్థితి ఉండేది కాదన్నది న్యాయ నిపుణుల మాట. రాజకీయ డ్రామాలో భాగంగానే జగన్ ను అరెస్ట్ చేసి 6 నెలలుగా జైల్లో పెట్టి వేధిస్తున్నారని, పైగా ఒక మంత్రిని బలి చేసి మంత్రులందరికీ క్లీన్ చిట్ ఇచ్చే క్రమంలో తాజా కౌంటర్లు దాఖలు చేశారన్నది రాజకీయ నేతల మాట. జర్నల్ డెస్క్, సాక్షి న్యూస్.